హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ అర్థమెటిక్ సెక్షన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మిక్చర్ ఏ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్. ఇక్కడ మిక్చర్ ఏ ఉంది, మిక్చర్ ఏలో మిల్క్ వాటర్ ఉంది. కంటైన్స్ మిల్క్ 40% లెస్ దెన్ వాటర్. వాటర్ వచ్చి 100% అనుకుంటే మిల్క్ ఎంత పర్సెంట్ అవుతుంది? 40% లెస్. 100 - 40 60%. రేషియో కనుక్కుందాం. 23s 25s అంటే మిక్చర్ ఏలో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:5. అనదర్ మిక్చర్ బి, మిక్చర్ బి ఉంది, మిల్క్ వాటర్ రేషియో కనుక్కుందాం. మిల్క్ ఈస్ 60% మోర్ దెన్ వాటర్. వాటర్ వచ్చి 100% అనుకుందాం, మిల్క్ వచ్చి 60% మోర్ అంటే 100 + 60 160. 28s 25s అంటే మిక్చర్ బిలో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:5. మిక్చర్ ఏ మిక్స్డ్ విత్ మిక్చర్ బి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. And quantity of milk in mixture B is 80 liters. చూడండి, మిక్చర్ బిలో మిల్క్ వచ్చి 80 లీటర్స్. ఇక్కడ 8కి 80కి రిలేషన్ ఎంత? 10 అంటే రిలేషన్ 10. అంటే మిక్చర్ బిలో వాటర్ వచ్చి 50 లీటర్స్. ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ రిజల్టెంట్ మిక్చర్. రిజల్టెంట్ మిక్చర్ అంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తాం కదా, మిక్స్ చేసినప్పుడు వాటర్ ఎంత వస్తుందంట? 90 లీటర్స్. చూడండి, ఇక్కడ వాటర్ మీద ఫోకస్ చేద్దాం. టోటల్ వాటర్ వచ్చి 90 లీటర్స్ అని ఇచ్చాడు. మిక్చర్ బిలో వాటర్ ఎంత ఉంది? 50 లీటర్స్ ఉంది. అంటే మిక్చర్ ఏలో ఎంత ఉండాలా? 40 లీటర్స్ ఉండాలి. ఎందుకంటే టోటల్ 90 రావాలి. 90లో 50 పోతే 40. నెక్స్ట్ 5కి 40కి రిలేషన్ 8. ఇక్కడ కూడా రిలేషన్ 8. 3 × 8 24. నెక్స్ట్ ఫైండ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఏ. మిక్చర్ ఏ టోటల్ క్వాంటిటీ, టోటల్ అంటే యాడ్ చేయాలి. 24 × 40 అంటే ఎంత వస్తుంది? 64. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 కంటైనర్స్ ఏబిసి. ఇక్కడ 3 కంటైనర్స్ ఉన్నాయి ఏబిసి. ప్రతి కంటైనర్ లో సాల్ట్ వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉంది? సాల్ట్ వాటర్ 1:3 7:5. సాల్ట్ వాటర్ థర్డ్ కంటైనర్ లో 1:5 రేషియోలో ఉంది. ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద కంటైనర్స్ ఏబిసి, కెపాసిటీస్ ఇచ్చారు కంటైనర్స్, ఏమని ఇచ్చారు? 2:5:7 అంటే కెపాసిటీస్ 2:5:7 రేషియోలో ఉన్నాయి. అంటే ఏ కెపాసిటీ 2x, బి కెపాసిటీ 5x, సి కెపాసిటీ 7x అనుకుందాం. దెన్ ఫైండ్ రేషియో ఆఫ్ సాల్ట్ టు వాటర్ వెన్ ఎంటైర్ 3 కంటైనర్స్ మిక్స్డ్. ఈ మూడింటిని మిక్స్ చేస్తే అప్పుడు సాల్ట్ వాటర్ వస్తుంది కదా, ఏ రేషియోలో ఉంటుందని అడిగారు. ఇప్పుడు మూడింటిని మిక్స్ చేద్దాం. ఫస్ట్ సాల్ట్ మీద ఫోకస్ చేద్దాం. సాల్ట్ వచ్చి 1 పార్ట్. టోటల్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. టోటల్ కెపాసిటీ ఎంత? 2x. సాల్ట్ వచ్చి 7 పార్ట్స్. టోటల్ 12 పార్ట్స్. బి కెపాసిటీ ఎంత? 5x. సాల్ట్ వచ్చి 1 పార్ట్. టోటల్ 6 పార్ట్స్. నెక్స్ట్ సి కెపాసిటీ ఎంత? 7x. ఇది సాల్ట్. ఇప్పుడు వాటర్ రాద్దాం. వాటర్ 3 పార్ట్స్. టోటల్ 4 పార్ట్స్.
ఏ కెపాసిటీ ఎంత 2x. ఇక్కడ 1/4 అంటే ఇక్కడ 3/4 వస్తుంది. ఇక్కడ 7/12 అంటే 5/12 వస్తుంది. ఎందుకంటే వాటర్ వచ్చి 5 పార్ట్స్, టోటల్ 12 పార్ట్స్ కాబట్టి ఇంటూ 5x. వాటర్ అంటే 5 పార్ట్స్, టోటల్ 6 పార్ట్స్. సి కెపాసిటీ ఎంత 7x. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత 12. 4కి 12కి 6కి ఎల్సిఎం వచ్చి 12. ఇక్కడ 4 ఉంది. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 3. 3 into 2x 6x. 12 అంటే 1తో మల్టిప్లై చేయాలి. 7 into 5 35x. 6 అంటే 2తో. 2 into 7x 14x. ఇక్కడ కూడా ఎల్సిఎం 12. 4 అంటే 3తో మల్టిప్లై చేయాలి. 3 into 2x 6x. 6x into 3 అంటే 18x. 5 into 5 25x. ప్లస్ ఎల్సిఎం 12. ఇక్కడ 6 ఉంది, 2తో మల్టిప్లై చేయాలి. 5 into 7 35. 35 to 70x. 12 క్యాన్సల్. లెఫ్ట్ సైడ్ ఎక్స్ని కామన్ తీస్తే రైట్ సైడ్ కూడా ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ క్యాన్సల్ అయిపోతుంది. 35 ఒక 6 ఎంత? 41. 45 55. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 55 వస్తుంది. ఇక్కడ కూడా యాడ్ చేద్దాం. 70 ఒక 25 95. 95 ఒక 18. 95 ఒక 18 అంటే ఎంత వస్తుంది? 113. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ Raman invest T at simple interest for 16 years and after 16 years he received total amount of 5T. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? T. టైం పీరియడ్ 16 years. ప్రిన్సిపల్ వచ్చి T, టైం పీరియడ్ 16 years. ఎంత అమౌంట్ వచ్చింది? 5T. ఇంట్రెస్ట్ అంటే ఎలా రాయొచ్చు? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. అమౌంట్ వచ్చి 5T, ప్రిన్సిపల్ వచ్చి T. అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 4T వస్తుంది. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. P అంటే T అని. టైం పీరియడ్ వచ్చి 16 years. R వాల్యూ తెలియదు కదా, R/100. ఇక్కడ మనం R వాల్యూ కనుక్కుంటాం. 4 4s 425 అంటే R వాల్యూ ఎంత వస్తుంది? 25 వస్తుంది. నెక్స్ట్ ఇదంతా రామన్. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేశారు? మనవ్ ఇన్వెస్ట్ సేమ్ అమౌంట్. అంటే మనవ్ ప్రిన్సిపల్ ఎంత? T. టైం పీరియడ్ 2 years. టైం పీరియడ్ వచ్చి 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 25%. నెక్స్ట్ మోనా ఇన్వెస్ట్ 40. మోనా ప్రిన్సిపల్ వచ్చి 40. టైం పీరియడ్ 3 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఆఫ్ మోనా అండ్ మనవ్ ఈస్ 32893. మోనా మనవ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? 32893. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ 32893. ఎలా కనుక్కోవాలో చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మీద ఫోకస్ చేయాలి. 2 years కదా, 2 years అంటే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే డబుల్ స్క్వేర్. షార్ట్ కట్ డబుల్ స్క్వేర్. 25కి డబుల్ 50. 25కి స్క్వేర్ 625. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి.
అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 56.25%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? టీ. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు వచ్చేది. నెక్స్ట్ మోనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇంత ముందుగా 2 years, ఇప్పుడు 3 years. మనకు 3 years అంటే క్యూబ్స్ తెలిస్తే చాలు. ఇక్కడ 20% కదా, 100 + 20 120. 120 క్యూబ్ ఎంత? నెక్స్ట్ 3 years అంటే ఇలా చేసుకోండి. 120 అంటే 120 వస్తుంది. 3 years అంటే క్యూబ్ చేయాలి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ పర్సంటేజ్ డైరెక్ట్గా రాయొచ్చు. ఎలా అంటే 4 decimals పెట్టుకోవాలి. అమౌంట్ పర్సంటేజ్ కావాలంటే ఎన్ని డెసిమల్స్ పెట్టుకోవాలా? 4 decimals. అంటే అమౌంట్ పర్సంటేజ్ ఎంత? 172.8. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని తీసేయాలి. అమౌంట్ అంటే 172.8, ప్రిన్సిపల్ అంటే 100%. 172.8లో 100 పోతే ఎంత? 72.8. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 72.8% ఆఫ్ అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 40. చాలా సింపుల్. 12 క్యూబ్ 1728 కాబట్టి 72.8 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటికి ఏమి ఇచ్చారు? డిఫరెన్స్. ఇంటూ 4 చేద్దాం. 4 8s 32, 4 2s 8, 11, 4 7s 28, 29. నెక్స్ట్ డిఫరెన్స్ కనుక్కుందాం. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 291.2లో 56.25 తీసేద్దాం. 11లో 2 పోతే 9, 10లో 6 పోతే 4, 8లో 5 పోతే 3. ఎంత వస్తుంది? 234.95 వస్తుంది. 234.95. ఈ రెండింటికి డిఫరెన్స్ 234.95. అన్ని పర్సంటేజెస్ టీలో కనుక్కో. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 32893. ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఉండే ఆప్షన్స్లో ఏది బాగుందంటే 14,000 బాగుంది. కాబట్టి ఇంటూ 14 చేయండి, ఏమొస్తుందో చూద్దాం. 14 5s 70, 14 9s 126, 126 ఒక 7 133, 14 4s 56, 56 ఒక 13 69, 14 3s 42, 48, 14 2s 28, 28 ఒక 4 32. కరెక్ట్గా ఈ నెంబర్ వచ్చిందా? 32893. అంటే ఎనీ టైమ్స్ క్యాన్సిల్ చేయాలి మనం. ఎనీ టైమ్స్ క్యాన్సిల్ చేయాలంటే 14 times ఇంటూ 140. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100 అంటే 140 ఇంటూ 100 అంటే టీ వాల్యూ ఎంత? 14,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 schemes A and B. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం, ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ బోత్ స్కీమ్స్ ఈజ్ సేమ్ 20%. ఇక్కడ స్కీమ్ ఏ ఉంది, ఇక్కడ స్కీమ్ బి ఉంది. రెండిటికి ప్రిన్సిపల్ అంటే ఎక్సే. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. స్కీమ్ ఏలో కూడా 20%, స్కీమ్ బిలో కూడా 20%. బట్ స్కీమ్ ఏ ఆఫర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ.
నెక్స్ట్ స్కీమ్ బి ఆఫర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 715 రూపీస్. ఎన్ని ఇయర్స్? 1.5 ఇయర్స్. టైం పీరియడ్ వచ్చి 1.5 ఇయర్స్. ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత వస్తుందో కనుక్కుందాం. 1 ఇయర్, హాఫ్ ఇయర్ అంటే 1.5 ఇయర్. టైం పీరియడ్ 1.5 ఇయర్. 1 ఇయర్కి ఎంత పర్సెంట్? 20%. హాఫ్ ఇయర్కి 10%. 2 పర్సంటేజెస్ ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చేయాలంటే ఏఎం ఫస్ట్ యాడ్ చేయాలి 30, నెక్స్ట్ మల్టిప్లై చేయాలి. 20 into 10 200. మల్టిప్లై చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 30 + 2 32. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 32% ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ ఇయర్లీ చూద్దాం. హాఫ్ ఇయర్లీ అంటే ప్రతి 6 monthsకి ఇంట్రెస్ట్ వేస్తారు. నెక్స్ట్ 1.5 ఇయర్ అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి? 3 హాఫ్ ఇయర్స్ వస్తాయి. 1 ఇయర్కి 20%. హాఫ్ ఇయర్ అంటే ఎంత పర్సెంట్? 10%. 10%. 10%. ఇంత ముందుగా షార్ట్ కట్ చెప్పాను, అదే యూజ్ చేస్తాం. 100 + 10 110. 3 టైమ్స్ వచ్చింది కాబట్టి క్యూబ్ చేయాలి. 100 + 10 110. 3 టైమ్స్ వచ్చింది కాబట్టి క్యూబ్ చేయాలి. 11 క్యూబ్ అంటే 1331. నెక్స్ట్ అమౌంట్ పర్సంటేజ్ కావాలంటే 4 డెసిమల్స్ పెట్టుకోవాలి. షార్ట్ కట్ ఇది. అమౌంట్ పర్సంటేజ్ కావాలంటే 4 డెసిమల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే 100%. 133.1లో 100 పోతే ఎంత వస్తుంది? 33.1. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 33.1%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారు. 32కి 33.1కి డిఫరెన్స్ ఎంత? 1.1. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 715. నెక్స్ట్ 11 ones 11 6 66 11 5s. X is equal to 65.1 అంటే 1/10. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 10. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 65,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. They've invested 2250 at R% simple interest for 2 years and 1800 at R+4% for 3 years. Total interest received అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100 అప్లై చేద్దాం. ప్రిన్సిపల్ వచ్చి 2250. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 1800. టైం పీరియడ్ 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R+4. నెక్స్ట్ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 1404. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. 2250 into 2 అంటే 4500 R ప్లస్ 1800 into 3 అంటే 5400 R ప్లస్ 1800 into 3 అంటే 1800 into 3 into 4 అంటే 12. 12తో మల్టిప్లై చేయండి. 12 8s 96. 12 1s 12. 12 ఒక 9 21. 21600 is equal to 1404
ఇంటూ 100ని కామన్ తీస్తే రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9900. R ఈజ్ ఈక్వల్ టు 140400. ఇక్కడ ప్లస్, రైట్ సైడ్కి వెళ్తే మైనస్. సబ్ట్రాక్షన్ చేద్దాం. 14లో 6 పోతే 8. నెక్స్ట్ 9లో 1 పోతే 8. నెక్స్ట్ 3లో 2 పోతే 1. అంటే ఎంత వస్తుంది? 118800. 11తో క్యాన్సలేషన్ చేద్దాం. 11 9s, 11 1s, 11 8s, 2 zeros 2 zeros cancel. 9 9 1s, 9 2s. అంటే R వాల్యూ ఎంత? 12%. మనకు R వాల్యూ 12% వచ్చింది. ఫైండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి? మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై హిమ్ ఇఫ్ హీ ఇన్వెస్టెడ్ 4250. అంటే ప్రిన్సిపల్ ఎంత? 4250. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 20. 12 + 8 అంటే ఎంత? 20%. టైం పీరియడ్ 3 years. ఇంత ముందుగానే చెప్పిన 20% 3 years. 100 + 20 120. 3 years అంటే క్యూబ్ చేయాలి. 12 క్యూబ్ అంటే 1728. అమౌంట్ పర్సంటేజ్ కావాలంటే 4 డెసిమల్స్ పెట్టుకోవాలి. అమౌంట్ పర్సంటేజ్ వచ్చి 172.8. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే 100%. 172.8లో 100 పోతే ఎంత? 72.8%. ఇంట్రెస్ట్ అంటే 72.8%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 4250. నెక్స్ట్ 72.8 ఇంటూ పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. 4250కి 2 డెసిమల్స్ అంటే 42.50. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. 728 ఇంటూ 425. ఫస్ట్ 25తో చేసేద్దాం. 425 అంటే 400 + 25. ఫస్ట్ 728 ఇంటూ 400. 728 ఇంటూ 400 చేద్దాం. 4 8s 32, 4 2s 8, 11, 7 4s 28, 29. ఎంత వస్తుంది? 291200. నెక్స్ట్ 728 ఇంటూ 25 చేద్దాం. 25ని ఏమని రాయొచ్చు? 100/4 అని రాయొచ్చు. 25ని 100/4 అని రాయొచ్చు. 4 1s, 4 8s, 4 2s. అంటే ఎంత వస్తుంది? 18200. యాడ్ చేస్తే 493094. నెక్స్ట్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నేను ఇక్కడ పాయింట్స్ తీసుకోలేదు. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. 2 డెసిమల్స్ పెట్టుకుంటే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 3094. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 42 ఇంటూ 5 అంటే 210 ప్లస్ 22.5 ఏమని రాయొచ్చు అంటే 45/2 అని రాయొచ్చు. క్వశ్చన్ మార్క్ ని x అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ √5041. మీకు అందరికీ తెలుసు 70² అంటే 4900. 7² 49 కాబట్టి 70² అంటే 4900. ఇంకా 71² అంటే 5041. దీన్ని మనం 71 అని రాసుకోవచ్చు. 45/2% x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 71 అంటే
6 1 6 6 7 42. ఇక్కడ 210 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 426లో 210 తీసేస్తే 6 1 216 క్యాన్సలేషన్ చేద్దాం. 9 5s 9 2s 18 9 4s. నెక్స్ట్ 5x is equal to 24 into 2 into 100. ఇక్కడ బై 2 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2. పర్సంటేజ్ అంటే 1/100 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. నెక్స్ట్ 5 20s 24 into 2 48 48 into 2 96. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఆన్సర్ 55 into 14. ఎలా చేసుకోవచ్చు? 50 plus 5. 50 into 14 అంటే 700. 5 into 14 అంటే 70 ప్లస్ క్వశ్చన్ మార్క్ ని x అనుకుందాం. x స్క్వేర్ ప్లస్ 282 is equal to 12 క్యూబ్. 12 క్యూబ్ అంటే 1728. ఇప్పుడు 1728లో ఇవి ఎంత యాడ్ చేద్దాం? 700 ఒక 70 770 ప్లస్ 282 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1052. రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 1052. 12లో 5 పోతే 7 676. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 676. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 26 స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 26. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. 55 70 115 190 295 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 55 70 అంటే ఎంత యాడ్ చేశారు? 15 యాడ్ చేశారు. నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు? 30 యాడ్ చేశారు. నెక్స్ట్ 70 115 అంటే 45 యాడ్ చేశారు. నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు? 120 75 యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చి 105 యాడ్ చేశారు. మీరు గమనిస్తే 30 యాడ్ చేశారు, 30 యాడ్ చేశారు, 30 యాడ్ చేశారు. నెక్స్ట్ కూడా ఎంత యాడ్ చేస్తారు? 30 యాడ్ చేస్తారు. 15 ప్లస్ 30 45. సేమ్ అదే విధంగా 105 ఒక 30 135. 55 ఒక 15 70 కదా, సేమ్ అదే విధంగా క్వశ్చన్ మార్క్ కావాలంటే 295 ప్లస్ 135. 295 ఒక 5 అంటే 300. 300 ఒక 130 అంటే 430. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 18 into 15 మల్టిప్లై చేస్తే 18 into 15 15 8s 120 15 1s 15 15 ఒక 27 270 12 into 20 240. క్వశ్చన్ మార్క్ ని x అనుకుందాం. 60 into 7 420. x is equal to 270 ఒక 240 510. 510 లో 420 తీసేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ 2 equations 1 and 2 are given. You have to solve both the equations. ఇక్కడ 2 equations ఇచ్చారు. సాల్వ్ చేసి x వాల్యూ కనుక్కోవాలా, y వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్, సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే 17 రావాలా, మల్టిప్లై చేస్తే 30 రావాలి. మల్టిప్లై చేస్తే 30 రావాలా, యాడ్ చేస్తే 17 రావాలి. మల్టిప్లై చేస్తే 30 ఎప్పుడు వస్తుంది? 1 into 30 2 into 15 2 into 15 30 వస్తుందా?
ఈ రెండింటిని యాడ్ చేస్తే 17 వస్తుంది. అంటే ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. 215 ఫస్ట్ స్టెప్ అయిపోయింది. స్ప్లిట్ యాడ్ చేస్తే 17 వస్తుంది, మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ అంటే -2 -50. నెక్స్ట్ యాడ్ చేస్తే 12 రావాలా, మల్టిప్లై చేస్తే -45 రావాలి. 45 ఎలా వస్తుంది? 1 into 45 3 into 15. 3 into 15 అంటే 45 కదా. 15 minus 3. 15 - 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? -45. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ అని రాయాలి. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్షిప్ చెప్పాలి. ఎక్స్ వాల్యూ ఎంత? -2 -15. వై వాల్యూ వచ్చి -15 3. -2 -15 రిలేషన్ వచ్చి గ్రేటర్ దెన్. -2 + 3 రిలేషన్ వచ్చి లెస్ దెన్. ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ వస్తే అప్పుడు రిలేషన్ చెప్పలేము. గ్రేటర్ దెన్ అని చెప్పలేము, లెస్ దెన్ అని చెప్పలేము. అంటే ఆన్సర్ నో రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్. యాడ్ చేస్తే -12 రావాలా, మల్టిప్లై చేస్తే 32 రావాలా. మల్టిప్లై చేస్తే 32 ఎప్పుడు వస్తుంది? 1 into 32 32. 2 into 16 32. నెక్స్ట్ 4 into 8 32. ఇది వర్కౌట్ అవుతుంది చూడండి. -4 -8 యాడ్ చేస్తే -12, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ అంటారు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఎంత? 1. 1తో డివైడ్ చేయాలి. 1తో డివైడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అందుకనే ప్రీవియస్ క్వశ్చన్లో చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంతవరకు మనం చేసిన క్వశ్చన్స్లో x² y² కోఎఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే 30 రావాలి. ఎందుకంటే 5 into 6 30 కాబట్టి మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? 30 రావాలి. యాడ్ చేస్తే -11 రావాలి. అంటే ఏమొస్తాయి? -5 - 6. యాడ్ చేస్తే -11, మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి y² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. y² కోఎఫిషియంట్ 5. 5తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్షిప్ చెప్దాం. ఎక్స్ వాల్యూ 4 8. వై వాల్యూ ఎంత? 1 1.2. 1 1.2. 4కి 1కి రిలేషన్ గ్రేటర్ దెన్. 4కి 1.2కి రిలేషన్ గ్రేటర్ దెన్. 8కి 1కి రిలేషన్ గ్రేటర్ దెన్. 8కి 1.2కి రిలేషన్ గ్రేటర్ దెన్. అన్ని గ్రేటర్ దెన్లు వచ్చాయి కాబట్టి ఆన్సర్ గ్రేటర్ దెన్. అంటే ఆన్సర్ x ఈజ్ గ్రేటర్ దెన్ y. నెక్స్ట్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 2 quantities ఆర్ గివెన్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని క్వాంటిటీస్ ఇచ్చారు? 2 quantities ఇచ్చారు. కంపేర్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ బోత్ ద క్వాంటిటీస్ అండ్ ఆన్సర్స్ అకార్డింగ్లీ. ఇక్కడ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ అనుకుంటే ఏ వాల్యూ ఎంత అని ఇచ్చారు? 20 అని ఇచ్చారు. నెక్స్ట్ క్వాంటిటీ 1. ఫైండ్ అవుట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల సర్కిల్ ఉంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోమన్నారు. ఆ సర్కిల్ యొక్క రేడియస్ కి ఫార్ములా ఏమంటే 1/3h. ఆ సర్కిల్ కి రేడియస్ ఫార్ములా ఏమంటే 1/3h.
హెచ్ అంటే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చి √3/2 a. నెక్స్ట్ ఈ వాల్యూ మళ్ళీ కనుక్కుందాం. ఇక్కడ ఏం అడిగాడు, ఫైండ్ అవుట్ వాల్యూ ఆఫ్ 1/3 పార్ట్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్. 1/3 ఆల్టిట్యూడ్ అంటే హైట్. మీరు గమనిస్తే ఈ రెండు సేమ్ కాబట్టి క్వాంటిటీ 1 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 2. ఇక్కడ వాల్యూ సేమ్, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు సేమ్ కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్, క్వాంటిటీ 1 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 2. ఎందుకంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే 1/3h అని చెప్పాను. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, 1/3 ఆల్టిట్యూడ్ కనుక్కోమన్నారు. ఆల్టిట్యూడ్ అంటే హెచ్, ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. రెండు సేమ్ కాబట్టి క్వాంటిటీ 1 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 2. సపోజ్ మీరు వాల్యూస్ కనుక్కున్నారంటే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ 1 ఇచ్చారు, క్వాంటిటీ 2 ఇచ్చారు. ఫస్ట్ క్వాంటిటీ 1 కనుక్కుందాం. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఇన్ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ కనుక్కోవాలి. ఫస్ట్ ట్రైన్ ఓవర్టేక్స్ సెకండ్ ట్రైన్. స్టాండింగ్ ట్రైన్, స్టాండింగ్ ట్రైన్ అంటే సెకండ్ ట్రైన్ కి స్పీడ్ ఉండదు. నెక్స్ట్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 35 మీటర్ పర్ సెకండ్ ఇన్ 20 seconds. అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 35 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ ని క్రాస్ చేసి దానికి ఎంత టైం పట్టింది, 20 seconds పట్టింది. వైల్ సెకండ్ ట్రైన్ కెన్ క్రాస్ ప్లాట్ఫామ్ విచ్ లెంత్ ఈస్ 2 times more than itself in 20 seconds. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఈస్ 250% ఆఫ్ లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్. లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ని L1 అనుకుందాం. లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ని L2 అనుకుందాం. లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఏమవుతుంది, 250% ఆఫ్ L2 అవుతుంది. పర్సంటేజ్ అంటే 2 decimals అంటే 2.5 L2. నెక్స్ట్ ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2. లెంత్ ఆఫ్ ట్రైన్ 1 అంటే 2.5 L2, లెంత్ ఆఫ్ ట్రైన్ 2 అంటే L2. ఇక్కడ స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఎంత, 35. టైం ఎంత, 20 seconds. 2.5 ఒక 1 అంటే 3.5 L2 is equal to 700. 3.5 ones, 3.5 twos. అంటే లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఎంత, 200. లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ అంటే 2.5 L2 అంటే 2.5 into 200 అంటే ఎంత వస్తుంది మనకు, 500 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సెకండ్ ట్రైన్ లెంత్ ఎంత, 200. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చారు 2 times more than itself. 2 times more అంటే 3 times అని. 3 times 200 అంటే 600 అని. 2 times more అంటే 3 times అని. 200 into 3 600. లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి 200, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వచ్చి 600. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలియదు, టైం ఎంత, 20. 800 is equal to S into 20. 20 into 40 800. అంటే లెంత్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 వచ్చింది. ఎంత వచ్చింది మనకు, 40 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఎంత వచ్చింది మనకు, 40 మీటర్ పర్ సెకండ్. క్వాంటిటీ 1 కనుక్కున్నాము, ఎంత వచ్చింది మనకు, 40 వచ్చింది. ఇప్పుడు క్వాంటిటీ 2 కనుక్కుందాం. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. Train can cross 450 meters long platform
in 25 seconds and crosses a pole in 10 seconds. ఫస్ట్ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది 25 సెకండ్స్ లో, అదే ట్రైన్ పోల్ ని క్రాస్ చేసింది 10 సెకండ్స్ లో. ఇక్కడ ఎక్స్ట్రాగా 15 సెకండ్స్ తీసుకుంది, ఎక్స్ట్రాగా 15 సెకండ్స్ తీసుకుంది. ఒరిజినల్ గా 10 సెకండ్స్, ఇప్పుడు 25 సెకండ్స్. ఎక్స్ట్రాగా 15 సెకండ్స్ ఎందుకు తీసుకుందంటే 450 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్ ని దాటేదానికి. అంటే ఈ 15 సెకండ్స్ ఈ 450 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్ ని దాటేదానికి సరిపోతుంది. అంటే ఇప్పుడు స్పీడ్ కనుక్కునేచ్చు. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ పెట్టే, డిస్టెన్స్ 450, టైం వచ్చి 15 3s. చూడండి క్వాంటిటీ 1 ఎంత వచ్చింది, 40 వచ్చింది. క్వాంటిటీ 2 30. 40 ఈజ్ గ్రేటర్ దెన్ 30 కదా, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. బార్ గ్రాఫ్ షోస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ స్కూల్స్. ఇక్కడ 5 డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఏ, స్కూల్ బి, స్కూల్ సి, డి, ఈ. ఇక్కడ బార్ గ్రాఫ్ లో ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ ఏ అండ్ బి. స్కూల్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 255. నెక్స్ట్ స్కూల్ ఏలో 255, స్కూల్ బిలో 300. స్కూల్ బిలో ఎంతమంది ఉన్నారు, 300. నెక్స్ట్ స్కూల్ సి 260. నెక్స్ట్ స్కూల్ డి 275. యాడ్ చేద్దాం, 555, 5 13, 535. 5తో క్యాన్సలేషన్ చేద్దాం, 5 1s, 5 10s, 5 7s. అంటే ఆన్సర్ ఎంత, 5th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ అండ్ డి టుగెదర్. ఏ అండ్ డి అన్నారు. ఏ అంటే 250కి 260కి మధ్యలో ఉంది, అంటే 255. డి వాల్యూ ఎంత, 275. ఈజ్ హౌ మచ్ మోర్ దెన్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి అన్నారు. స్కూల్ బి అంటే 300. ఇక్కడ మోర్ అంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. 255 ఒక 275 యాడ్ చేస్తే 10 13 530. 530కి 300కి డిఫరెన్స్ ఎంత, 230. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ స్కూల్ ఎఫ్. ఇక్కడ 5 స్కూల్సే ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఎఫ్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్. స్కూల్ ఎఫ్ లో స్టూడెంట్స్ 75%. ఆఫ్ స్కూల్ బి అన్నారా. స్కూల్ బిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 300. 75% అంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 3 into 5 15, 3 7s 21, 22. నెక్స్ట్ బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చారు. బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు, 3:2. ఇక్కడ బాయ్స్ కి గర్ల్స్ కి ఏం కనుక్కోమన్నారు, డిఫరెన్స్ కనుక్కోమన్నారు. టోటల్ అంటే 5 parts. 5 parts ఎంత, 225. బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్స్ అంటే 1 part. టోటల్ ఎన్ని పార్ట్స్, 5 parts. టోటల్ స్టూడెంట్స్ 225. క్వశ్చన్ లో ఏం అడిగారంటే బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్స్. బాయ్స్ అంటే 3 parts, గర్ల్స్ అంటే 2 parts. డిఫరెన్స్ వచ్చి 1 part. 5 4s 20, 5 5s 25. అంటే 1 part ఎంత, 45. డిఫరెన్స్ అంటే 1 part అంటే 45. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.